తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం మన్నూరు గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతన్న సంక్షేమానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. అన్నదాత సుఖీభవం, పీఎం కిసాన్ ద్వారా రైతులకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. అనంతరం మన్నూరు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధితులు వీరపు వెంకటస్వామి కుటుంబానికి ఎమ్మెల్యే 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలాయపల్లి టీడీపీ మండల అధ్యక్షులు రావి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు రావి మస్తాన్నాయుడు, తిరుపతి జిల్లా టీడీపీ పార్లమెంటరీ కార్యదర్శి జడపల్లి కోటేశ్వరరావు గౌడ్, టీడీపీ నాయకులు, మండల వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలోనూ ఇదే విధంగా మన ఆఫీసర్లు తిరిగి, మన నాయకులు కానీ ఆఫీసర్లు కానీ తిరిగి ప్రారంభిస్తూ ఇంటింటికి తిరిగి మన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వేసిన 14,000, మోడీ గారు వేసిన 6,000 ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని కోరుకుంటూ, ఇదే విధంగా మీ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రైతన్న మీకోసం ప్రోగ్రాంకి చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అధికారులకు, పత్రికా విలేకరులకు, నాయకులకు, ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి ఈ రైతన్న మీకోసం ప్రోగ్రాం మనం రైతుల దగ్గరికి ప్రభుత్వ అధికారులు, నాయకులు అందరూ వెళ్ళి వాళ్ళ సమస్యలు, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేదానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా మనం చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని రెవెన్యూ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవి మొత్తం కలెక్టరు, జాయింట్ కలెక్టర్, ఆర్టీవీ అధికారులు ఇచ్చినందువల్ల కొంతమంది అన్నదాతలకి పడకుండా పోతుంది. వాళ్ళకి ఏ విషయంలో మన ఎంఆర్ఓ గారు సహాయం చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని సవరించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి గిట్టుబాటు ధర ఉండాలి, అన్ని రకాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మీకు పొలాలు సత్వ కూడా జీలగలు, జొన్నవులు, పిల్లి బేసలు కూడా ఇచ్చాం. అంటే రూపాయి అంటే ₹1 సబ్సిడీ ఇచ్చి మీకు ఇచ్చి పొలాల్లో వేసుకొని పంటలు బాగా పండించుకోవాలి, బాగా పంటలు దిగుబడి రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది. అయితే గతంలో కూడా మనం చెరువులు ఎన్ని కూడా రిపేర్ చేసుకున్నాం. కాబట్టి అన్ని చెరువులు కూడా ఇప్పుడు ఫుల్గా నిండాయి. ఇప్పుడు కూడా ఇస్తాం. చెరువులు రిపేర్ చేసుకుంటే ఏ మండలంలో ఏ చెరువులు రిపేర్ ఉంటే కూడా అన్ని చెరువులు కూడా ఇస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ గ్రామానికి 30 లక్షల రూపాయలు మీకు చెరువు రిపేర్ కూడా ఇచ్చాం. ఇంకా ఉంటే కూడా ఇంకా ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చెరువులో నీళ్లు ఎప్పుడు ఉండాలి, రైతులు పుష్కలంగా పంటలు పండించుకోవాలన్నదే మన ముఖ్యమంత్రి ఉద్దేశం. రైతుని లాభసాటిగా ఏ విధంగా తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశం కూడా మన ముఖ్యమంత్రిది. అందుకని అన్ని రకాలుగా రైతులను ఆదుకునే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అందుకని ఈరోజు మీ గ్రామంలో తిరిగి మీకు పండిన పంటను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా గతంలో చూశారు. మీరు ప్రభుత్వానికి ధాన్యాన్ని ఇచ్చి 6 నెలలు, సంవత్సరం రోజులు కూడా మీ ఖాతాలో డబ్బులు పడాల. ఈరోజు 24 గంటల్లో మీరు ఖాతా వేసిన తర్వాత 24 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు పడే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరూ కూడా అధికారులు ఉన్నారు, వాళ్ళకి చెప్తే వెంటనే వచ్చి మీ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎప్పుడైతే ఖాతా వేస్తారో 24 గంటల్లో మీ డబ్బులు పడే విధంగా కూడా వాళ్ళు ఫాలో చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎవరో 10 రూపాయలు పెంచిస్తారని మధ్యవర్తుల ద్వారా ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వక
వాళ్ళ చుట్టూ తిరిగి మీరు పడిన కష్టానికి మళ్ళా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళు తింటారు. కాబట్టి మీరు ప్రభుత్వానికి ఇస్తే 24 గంటల్లో మీ డబ్బులు పడతాయి, మీ ఖాతాలో జమ అవుతుంది, మీరు తీర్చుకోవచ్చు. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి ధాన్యాన్ని ఇచ్చే విధంగా అందరూ ఆలోచించాలని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.